జిల్లా పెనమలూరు నియోజకవర్గం అభివృద్ధి సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే బోడే ప్రసాద్ తెలిపారు. కానూరు, తులసీనగర్, యనమలకుదురు గ్రామాల్లో నూతనంగా ఏర్పాటు చేసిన వెల్నెస్ సెంటర్లను ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ప్రారంభించారు. ఒక్కో వెల్నెస్ సెంటర్కు 26 లక్షల రూపాయలు కేటాయించినట్లు పేర్కొన్నారు. వీటిలో 8 మంది సిబ్బంది ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిత్యం అందుబాటులో ఉంటారని తెలిపారు. రోగులకు సుమారు 150 వైద్య చికిత్సలు ఇక్కడ చేయబడతాయని, వారికి సంబంధించిన మందులు కూడా అందుబాటులో ఉంచామని తెలిపారు. ఇప్పటికే మున్సిపాలిటీకి 50 కోట్ల నిధులు కేటాయించి అభివృద్ధి చేస్తున్నామని, రానున్న రోజుల్లో మరిన్ని రహదారులు, డ్రైనేజీలు అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. మున్సిపాలిటీకి కృష్ణానది నుంచి తాగునీటి సౌకర్యాన్ని ఏర్పాటు చేసేందుకు సుమారు 400 కోట్ల నిధులు కేటాయించామని తెలిపారు. వాటికి కూడా టెండర్లు పిలిచి త్వరితగతిన పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, అధికారులు పాల్గొన్నారు. ప్రజల ఆరోగ్యం కోసం ఇంతకుముందు పిహెచ్సిలు, సిహెచ్సిలు, గవర్నమెంట్ హాస్పిటల్స్, మెడికల్ కాలేజీలు ఇవన్నీ కూడా పేద ప్రజల కోసం ఎప్పుడూ కూడా అందుబాటులో ఉండేవి. మరింత చేరువుగా వెళ్ళాలని ఈరోజు విలేజ్ హెల్త్ క్లినిక్లు ఒక్కొక్క విలేజ్ క్లినిక్ వచ్చి 26 లక్షల రూపాయలతో నిర్మాణం చేయటం జరిగింది. గత ప్రభుత్వంలో అసంపూర్తిగా నిర్మాణం చేసి వదిలేయటం జరిగింది. మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు 3 విలేజ్ హెల్త్ క్లినిక్లని పిఎం అభియాన్ కింద ఈరోజు ఇక్కడ కొంతమంది 8 మంది స్టాఫ్ని ఇచ్చి పగటిపూట 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రజలకు అందుబాటులో ఉంటారు. వారందరికీ 150 రకాల మెడిసిన్స్ కూడా అందుబాటులో ఉంటాయి. అవి కాకుండా రక్త పరీక్షలు కూడా 150 రకాల దాకా రక్త పరీక్షలు కూడా చేయటం జరుగుతుంది. ఇది పూర్తిగా ప్రజల ఆరోగ్యం కోసం ప్రభుత్వం చేపడుతున్న చర్యలు. అలాగే అభివృద్ధి కోసం మరి గత 2 రోజుల నుంచి మాట్లాడుతూనే ఉన్నాం. తాడిగడప మున్సిపాలిటీలో హ్యామ్ పథకం కింద సుమారుగా 55 కోట్ల రూపాయల దాకా నిధులు కేటాయించడం జరిగింది. ముందు 39 కోట్ల రూపాయలు తాడిగడప మున్సిపాలిటీకి ఇవ్వటం జరిగింది. మున్సిపల్ శాఖ మంత్రి గారిని రిక్వెస్ట్ చేసి ఇంకొక 7.5 కోట్ల రూపాయలు అదనంగా కోరటం జరిగింది. సుమారుగా 46.5 కోట్ల దాకా అయ్యింది. అది కాకుండా ఒక 4